అడవి జీవాలను చూడాలని కాయిషున్నోళ్ళు జూ పార్కు పోతే అయిపాయే. పులి, సింహము, ఏనుగు, జింకలు, నక్కలు, బాతులు, నెమళ్ళు, పక్షులు ఇట్లా ప్రతొక్కటి కానొస్తాయి. కానీ పార్కుల దేనర్ర దానికే ఉంటుంది, దేని దాగా దానికే ఉంటుంది. చుట్టూ కంచెలుంటాయి. పబ్లిక్ అంతా బయటికి వెళ్ళి చూసి మురవాల్సిందే. కానీ జంగల్కి పోయి చూస్తే అది సుత నల్లమలకు పోతే హా కిక్కే వేరప్ప. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు చూస్తంటే చూడబుద్ధి అవుతుందిలే. నల్లమల్ల అడవి అందాలి అన్నీ మునుపు లెక్క కాదుల్లో. ఈ కాంచెలి ఎకో టూరిజం పేరుతోటి ఎప్పుడంటే అప్పుడు పోయి చూసే ఇకమతి చేస్తుర్రు ఫారెస్ట్ వాళ్ళు. నల్లమల్ల అడవిలా పెద్ద పులులు బగ్గ తిరుగుతుంటాయి. పబ్లిక్ ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఏడాదికి పెరుగుతూనే ఉన్నాయి. అయితే నల్లమల్ల అడవిలకు ఎప్పుడంటే అప్పుడు పోతామంటే కుదరది. సలేశ్వరం జాతరప్పుడు అది సుత 6 దినాలే పర్మిషన్ ఇచ్చేది. ఎత్తైన జలపాతాలు, రాళ్ళు రప్పల తొవ్వలకెళ్ళి నడుచుకుంటా పోతుంటారు భక్తులు. ఇక ఫరహాబాద్ చౌరస్తా నుంచి ఫరహాబాద్ వ్యూ పాయింట్ దాకా ఓపెన్ టాప్ జీపుల జంగల్ సఫారీకి తీసుకుపోతోళ్ళు ఫారెస్ట్ వాళ్ళే. హైదరాబాద్ శ్రీశైలం హైవే మీద వచ్చిపోయేటోళ్ళు పక్కా ఈడ ఆగాల్సిందే. లోతైన లోయలు, నల్లమల్ల అందాలు చూడాల్సిందే. అంత ముద్దుగుంటది. మరి ఈడికి మంచిగానే ఉన్నది గాని అడవులకు ఎవ్వల్ని పోకుండా చూసి జీవాలను వెరిగేటట్టు చేయాలి గాని ఎకో టూరిజం పేరుతోని అడవిని ఆగం చేయొద్దు అంటూరు ప్రకృతి ప్రేమికులు. కరువమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టే ఉన్నది పోర్రి. వద్దంటే టూరిస్టులు నారాజ్ అవుతారు, పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఊకోరు. చూడాలే మరి సర్కారోళ్ళు ఏం డిసైడ్ చేస్తారో.